జీహెచ్ఎంసీలో ప్రక్షాళన ప్రారంభమైంది. హైదరాబాద్ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా చెత్త తరలింపు కోసం ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలు ఉపయోగిస్తున్నామన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన జీహెచ్ఎంసీ ఆటోల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో పాత వాహనాలను దశల వారీగా తొలగిస్తున్నామన్నారు. అయ్యప్ప సొసైటీలో మ్యాన్ హోల్లో పడి 4 కార్మికులు మృతి చెందిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇదే ఆఖరిది కావాలన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇకపై మ్యాన్ హోల్స్ శుభ్రం చేసేందుకు యంత్రాలను మాత్రమే ఉపయోగిస్తామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ కార్మికులకు బూట్లు, గ్లౌజులు, మాస్కులతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మొన్న హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో 4 కార్మికులు అనుకోని పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి వారు ఒక మాన్యువల్లో దిగడం, మరణించడం ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా బాధ అనిపించింది. ఆ 4 కుటుంబాలకు నిన్ననే ఎండి గారు ప్రకటించి ఉన్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఏ రకంగా ఈ ప్రమాదం జరిగిందని. ఒక్కో కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన కోసం పనిచేసే సఫాయి సిబ్బంది కానీ, ఈ సీవేజ్లో పనిచేసే సిబ్బంది కానీ, నిజానికి వారు ఈరోజు 1 కోటి మంది హైదరాబాద్లో చెత్తను ఉత్పత్తి చేస్తుంటే 25,000 మంది క్లీన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి కష్టం, వారు చేసే ప్రయత్నం సామాన్యమైన ప్రయత్నం కాదు. ఎవరు మరి ఈరోజు ఆ రంగంలో పనిచేసే ఒక్కరు కూడా బాధపడకుండా, వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడకుండా తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో హైదరాబాద్లో ప్రతి మ్యాన్ హోల్ క్లీనింగ్ కూడా మెకనైజ్డ్ క్లీనింగ్ చేస్తాం తప్ప మనుషులను దించే మరి పొరపాటున కూడా అట్లాంటి పని చేయనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే నిర్లక్ష్యానికి కారణమైనారో బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.